అవకాశాలు. ఓకే. సో, ఈ సందర్భంలో సీఎస్‌సి అనేటువంటిది మీకందరికీ తెలిసినటువంటిదే. దానికి ఫ్రెషర్స్‌కి ఏమిటంటే ఆన్ అన్ యావరేజ్ మామూలు ఆర్డినరీ కాలేజీలో కూడా హ్మ్. సుమారుగా 3.5 నుంచి 6 లాక్స్. హ్మ్. అలాగే 3-5 ఇయర్స్ ఉంటే అప్ టు 15 లాక్స్. హ్మ్. సీనియర్ లీడర్ పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి 40 లాక్స్ అప్ టు 60 లాక్స్. అంటే ఇది నేను చాలా కన్జర్వేటివ్‌గా చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇమ్మీడియేట్‌గా 6,00,000 కాదు 25,00,000కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హ్మ్. మనం వాస్తవంలోకి వద్దాం. హ్మ్. ఎక్కువ మందికి జరిగేటువంటిది చెప్తున్నా. అదే ఏఐకి వచ్చేటప్పటికి అంటే ఫ్రెషర్స్‌కి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం హ్మ్. అప్ టు ఆన్ అన్ యావరేజ్ అంటే లోయర్ ఎండ్‌లో హ్మ్. 12,00,000 వరకు అవకాశం ఉందని. 3-5 ఇయర్స్ ఉంటే 30 లాక్స్ వరకు అవకాశం ఉందని. సీనియర్ ఇంజినీర్‌కి 80 లాక్స్ వరకు అవకాశం ఉందని ఇక్కడ చెప్తున్నటువంటిది. అదే గ్లోబల్‌లో చూస్తే డేటా సైంటిస్ట్‌కి యూఎస్‌లో మీడియన్ సాలరీ, మీడియన్ సాలరీ $1,53,750గా రిపోర్ట్ చెప్తుందనమాట అండి. మీడియన్ సాలరీ. హ్మ్. మీడియన్ చెప్తున్నాను నేను. ఆహా! సో, ఇంక పెద్దది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మాక్సిమం, మినిమమ్ అంటే ఆ! ఇంకా యెస్. ఎక్కువ ఉండొచ్చు. ఆ! సో, ఇండియాలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రొడక్ట్ కంపెనీస్ ఏఐ ఇంజినీర్‌కి ప్రీమియం పే చేస్తున్నాయి ఇవి. ఓహ్! ఇవి ఏఐ ఇంజినీర్, ఐఐటీ గ్రాడ్యుయేట్ ఏఐ ఇంజినీరు ఆ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి 60-80 లక్షల ప్యాకేజీలు కూడా ఇక్కడ ఆఫర్ వస్తున్నటువంటి చేస్తున్నారు వాళ్ళు. పరిస్థితి. ఓకే. ఓకే. సో, అలాగే డేటా సైన్స్‌కొచ్చేటప్పటికి మరొక అద్భుతమైనటువంటి కోర్స్ అనమాట అండి ఇది. హ్మ్. దీంట్లో 15.5 లక్షలు అప్రాక్సిమేట్ సాలరీగా గ్లాస్‌డోర్ డేటా చూపిస్తుంది డేటా సైన్స్‌కి హ్మ్. సంబంధించి. సో, అలాగే డేటా సైన్స్ ఏ ఫీల్డ్‌లో ఇటు బ్యాంకింగు, ఈ కామర్సు, ఫార్మా ఇలా ఏ సెక్టార్ అయితే ఆ సెక్టార్. ఏ సెక్టార్‌లో అయినా సరే ఇది డేటా సైంటిస్ట్‌ని హైర్ చేస్తున్నారు.